భారత ర్యాంకు పడిపోవడంపై ప్రధాని మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు వెనకబడ్డామో పరిస్థితిని విశ్లేషించాలని, మెరుగుదల సంస్కరణలు చేపట్టాల్సిన అంశాలపై విశ్లేషణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకును చూసి నీరసించిపోకుండా రాబోయే ఏడాదిలో భారత్ ర్యాంకును 50కి తీసుకొచ్చే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. మోడీ అధికారంలోకొచ్చాక సంస్కరణల వేగం పెంచారు. అందుకు తగిన విధంగా రాష్ట్రాలను కదిలించారు. మేక్ ఇన్ ఇండియా స్లోగన్తో ప్రపంచ దేశాల్లోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ కోసం పాటించే నిబంధనలను వీలున్నంత వరకు పాటించే ప్రయత్నం కేంద్రం చేసింది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంక్ కోసం పోటీ పడ్డాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా 130 స్థానంలో భారత్ నిలిచింది. గత ఏడాది ర్యాంక్తో సరిపెట్టుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకూలంగా ఉండే దేశాల ర్యాంకింగ్లను ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారతదేశానికి గతేడాది వచ్చిన 130వ ర్యాంక్ మాత్రమే దక్కింది. మొత్తం 190 దేశాల్లో భారత్కు 130 ర్యాంకు రావడంపై కేంద్రం నిరుత్సాహపడింది. భారత్కు ర్యాంకు తగ్గడంపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై నేరుగా అధికారులతో ప్రతి నెలా నిర్వహించే ప్రగతి సమావేశంలో ప్రపంచ బ్యాంక్ నివేదికను ప్రస్తావించారు. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంతగా ఎందుకు వెనకబడ్డామో విశ్లేషించాలని, మెరుగుదల సంస్కరణలు చేపట్టాల్సిన అంశాలపై విశ్లేషణ జరపాలని మోడీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లోగా ప్రపంచ బ్యాంక్ నివేదికను అధ్యయనం చేసి అభిప్రాయాలను కేబినెట్ కార్యదర్శికి తెలియజేయాలని ఆదేశించారు. రాబోయే ఏడాదిలో భారత్ ర్యాంకును 50కి తీసుకొచ్చే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన ర్యాంక్తో కేంద్రం, రాష్ట్రాలు ఒకంత నిరుత్సాహపడిన మాట వాస్తవమేనని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ర్యాంకింగ్లు ప్రకటించే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణలు, వ్యాపారానుకూల వాతావరణ కల్పనకు చేసిన ప్రయత్నాలను ప్రపంచ బ్యాంక్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్.